అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇప్పుడు మనమైతే హోటల్ దగ్గర నుంచి మళ్ళీ ఉమ్రా చేయడానికైతే వెళ్తున్నాం. అంటే ప్రాసెస్ ఫస్ట్ ఉమ్రా కంప్లీట్ చేశాక మనం మళ్ళీ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో ఉమ్రా స్టార్ట్ చేయాలంటే మనం మస్జిద్ ఆయిషాకి వెళ్ళాలి. అంటే మళ్ళీ మనం అక్కడి నుంచి నియత్ చేసుకొని మళ్ళీ హరంకి అయితే రావాలి. అప్పుడు మన ఉమ్రా ప్రతి ఉమ్రాకైతే మనం మస్జిద్ ఆయిషా, కానీ అక్కడికి వెళ్ళడానికి బస్ అయితే ఫ్రీ కాదు. మనం ట్యాక్సీకి 10 రియాల్ అని అడుగుతారు. పర్సన్కి వచ్చి 10 రియాల్ 5 రియాల్ అని అడుగుతారు. మనమైతే ముగ్గురం కలిసి అయితే వెళ్ళాం మస్జిద్ ఆయిషా అని. ఇక్కడ వెళ్ళి 2 రకాత్ నఫీల్ చదువుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మా ఉమ్రా అయితే స్టార్ట్ అవుద్ది. మళ్ళీ హరంకి వెళ్తాం ఇక్కడి నుంచి. అని రావడానికి వెళ్ళడానికి అయితే ట్యాక్సీ అది మనదే అండి, మనదే బాధ్యత. ఏ బస్ అయితే ఫ్రీ ఉండదు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఉమ్రా చేయడానికైతే బయలుదేరాం. నుంచి అయితే మళ్ళీ ట్యాక్సీ తీసుకుని మనం మస్జిద్ హరంకి వెళ్తాం. సో ఇలాగే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఎందుకు ఒక మనిషి ఇన్ని ఉమ్రాలు చేస్తారు అంటే మ్యాక్సిమం నేను చెప్తాను నా ఎక్స్ప్లెనేషన్ ప్రకారం అయితే. అంటే మా ఫ్యామిలీలో ఎవరైనా మా మదర్ ఫాదర్ కానీ మా గ్రాండ్ పా వీళ్ళందరూ కనుక చనిపోయి ఉంటే వాళ్ళ పేరున ద్వారా కూడా మనం ఉమ్రా అనేది కంప్లీట్ అయితే చేస్తామండి. సో అందువలన రిపీట్గా ఉమ్రా అనేది కంటిన్యూ చేస్తారు చాలామంది, 4 చాలామంది ఎంతమంది ఫ్యామిలీ అలా చేస్తారండి. అల్హమ్దులిల్లా మళ్ళీ అయితే నేనైతే నా ఉమ్రా అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్నది చూస్తున్నారు కదా, వీళ్ళైతే క్లీనింగ్ చేసేవాళ్ళు. నిజంగా నేనైతే యూట్యూబ్లలోనే చూశాను. నిజంగా అక్కడ ప్రతి ఒక్క చిన్న స్థలం కానీ అంత నీట్గా ఉంటుంది. ప్రతి 1 అవర్కి అయితే వాళ్ళు క్లీన్ చేయడం అనేది జరుగుతుంది సీరియస్గా. ఇది చూస్తున్నారు కదా, ఇది సఫా అల్ మర్వా అండి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నంత ఫీలింగ్ అయితే బెస్ట్ ఫీలింగ్ ఎక్కడ ఉండదు. కానీ కొంతమంది అయితే సఫా అల్ మర్వాలో చాలా మిస్టేక్ చేస్తారు. ఫస్ట్ అయితే లేడీస్ పరిగెత్తాల్సిన అవసరం లేదండి. లైట్స్ ఆన్ అయినప్పుడు జెంట్స్ మాత్రమే ఇక్కడైతే పరిగెత్తాలి, లేడీస్ అయితే పరిగెత్తాల్సిన అవసరం లేదు. అల్హమ్దులిల్లా మా ఉమ్రా కంప్లీట్ అయ్యాక మళ్ళీ హోటల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడైతే ప్రేయర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అల్హమ్దులిల్లా ఇక్కడ ఎంత ప్రశాంతంగా, అంటే ప్రేయర్ సమయంలో ఏంటంటే మెన్స్ అంతా ఫ్రంట్కి వెళ్ళిపోతారు, లేడీస్ అనేది వెనకాల ఉంటారండి. మెన్స్ అయితే ఫ్రంట్ నియర్ బై హరం వైపు, మస్జిద్ హరం వైపు ఉంటారు. లేడీస్కి అయితే కొంచెం వెనకాల, వాళ్ళ తర్వాత అల్హమ్దులిల్లా నా ఉమ్రా అయితే పూర్తయింది అల్హమ్దులిల్లా. ఇంకా మళ్ళీ మోర్ వీడియోస్ కోసం ఇన్షాల్లా మళ్ళీ ప్రతి ఒక్కరు ఉమ్రాకి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.